అనేది చాలా ఆవేదన కలిగిస్తున్నది. మా మధ్య మంచి స్నేహం, ఆత్మీయత మొదటి నుంచి ఉంది. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కొంచెం భిన్నమైన రాజకీయ అభిప్రాయాలతో ఉన్న స్నేహ సంబంధాల మీద ఆ ప్రభావం ఎప్పుడూ లేదు. ఎక్కడ కనబడ్డా చాలా ఆత్మీయంగా ఆ, మాట్లాడేది తను. కనుక ఒక గొప్ప ముద్ర వేశాడు తెలంగాణ సమాజం మీద. తనదైన అద్భుతమైనటువంటి ముద్ర వేసినటువంటి అందశ్రీ ఆ, తెలంగాణ ప్రజల తలపుల్లో సదా ఆ, చిరస్మరణీయంగా నిలిచి ఉంటాడు ఆయన. సార్, అంటే మీరు అన్నట్టుగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు పాట ప్రతి మనిషి గుండెను కూడా కదిలించింది. అంటే ఆ పాటలో అందశ్రీ భావన ఎలా ఉందంటారు? అది నేను ఇంతకుముందు చెప్పినట్టే, అంటే మనిషి గ- విద్వేషాల భావజాలంలో పడి కొట్టుకుపోతూ అనుబంధాలను కూడగొట్టుకుంటున్నాడు అని. మన అది కులమంటూ ఇల మీద ఏదో కలహాల గిరిగీసి అంటాడు. ఆ కులం పేరిట ఒక కలహాల గిరి గీసుకొని ఆ సాటి మనిషిని తనతో పాటు గౌరవించలేని ఒక సంకుచితమైన దృక్పథం, వీటన్నిటి వల్ల మనిషిలో ఒక అంటే కలిసి ఉండే తత్వం పోతుంది, బంధాలు పోతున్నాయి, ఆత్మీయతలు మృగ్యమైపోతున్నాయి, అన్నిటికి మించి మానవత్వమే పోతుంది. అసలు అసలు మనిషి అన్నవాడు కనబడటం లేదు అని. ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళంతా వీళ్ళు మనుషులు కాదు, మానవత్వం ఉన్న మనిషి మనకు కనుమరుగైపోయాడు అని. అదే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా. నూటికో కోటికో ఎక్కడో కాస్త మానవత్వం ఉన్నారు, ఎవరన్నా మిగిలింటే వాళ్ళు కంటికే కనిపిస్తలేరు అని చెప్పి ఆవేదన చెందాడు. అది ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చినటువంటి వాతావరణం, ఆ యుగ స్వరమై ఆ పాట వినపడింది. అందుకనే ఆ పాట అందరినీ బాగా, అందరి హృదయాలను హత్తుకున్న పాట. హరగోపాల్ గారు అయితే ఆయన ఎక్కడ ఉపన్యాసం చెప్పినా ఆ పాటని కోట్ చేసేది. ఆ విధంగా ఆయన ఒక ముద్ర వేశాడు, తనదైనటువంటి ముద్ర వేశాడు తన రచనలతో. సార్, అంటే రాజకీయంగా మీరు వేరువేరుగా ఉన్నా కూడా మీరు కలిసినప్పుడు ముఖ్యంగా ఎటువంటి చర్చలు వచ్చేవి? అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు ఎలా పోరాడానికి దానికి సంబంధించి ఏమన్నా నెమరేసుకున్నారా? రాజకీయమైన భిన్నాభిప్రాయాలు అంటే ఆయన ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ఆ, ఒక 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 తాత్విక చింతనకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా అట్లా ఆయన ఏమి ఆ రకమైన భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఏమి ఉండేవి కావు. సరే, ఆయనకి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కొన్ని కంప్లైంట్స్ ఉండేవి. ఆ, అది ఉన్నప్పటికీ కూడా ఆయన అంటే నిజానికి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చూశాను. ఆ, మొట్టమొదట జయ జయ హే తెలంగాణ గీతాన్ని రికార్డ్ చేసింది టిఆర్ఎస్ అని చాలా ఒక చోట చెప్పాడు కూడా ఆయన. కేసీఆర్ గారు తాను కొన్ని చరణాలని రికార్డ్ చేశాడు రామకృష్ణ గారి గొంతులో అనేది ఆయన దాంట్లో పేర్కొన్నాడు. చాలా అంటే గౌరవంగా ఆ విషయాన్ని పేర్కొన్నాడు. అది తర్వాత సరే తనకు కొంత భిన్నాభిప్రాయం ఏర్పడింది. కొంచెం ఏదో కొంచెం మేము ఎక్కడైనా కలుసుకుంటే అదేమి ఉండేది కాదనుకోండి. ఆయన చాలా ఆత్మీయంగా ఉండేవాడు. మేము మా మా మధ్య ఈ సంబంధాలలో, వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడు కూడా ఏ తేడా లేదు. అక్కడెక్కడెక్కడన్నా ఏదైనా ఫంక్షన్లలో ఎదురైనా, ఏదైనా సాహిత్య సభలలో ఎదురైనా దగ్గరికి వచ్చేవాడు. నా మీద ఒక చిన్న కంప్లైంట్ ఉండేది, నువ్వు రాస్తలేవు, నువ్వు రాయాలి, నువ్వు రాయగలవు అని చెప్పేవాడు. రాయాల్సినంత నువ్వు రాయటం లేదు, నీకు రాయగలిగే శక్తి ఉండి కూడా నువ్వు రాస్తలేవు అని చెప్పి అనేవాడు. నన్ను దగ్గర పొది పట్టుకునేవాడు. ఎలా ఉన్నావు, ఏంది, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు నేను అప్పట్లో ఒక కొంతకాలం డిప్యుటేషన్లు ఉంటే ఏమిటి, పిల్లలు ఎట్లా ఉన్నారు, కుటుంబం ఎట్లా ఉందో చాలా ఆత్మీయంగా పలుకరించేవాడు. కనుక అంటే మనిషి ఎప్పుడు కూడా తీవ్ర దూషణలకు పాల్పడేవాడు కాదు ఎవరి పట్ల కూడా. ఉంటే విమర్శలు ఉండేవి, అభిప్రాయ భేదాలు ఉండేవి, అవి చెప్పేవాడు. ఆ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే చెప్పేవాడు. కానీ ఎప్పుడు కూడా అంటే ఒక అగౌరవమైనటువంటి, అంటే కొంతమంది అట్లా ఉంటారు, చాలా వాళ్ళు అగౌరవంగా, అవమానకరంగా, సంకుచితంగా బిహేవ్ చేస్తారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ రకంగా చేయలేదు. తన అభిప్రాయ భేదాన్ని ప్రకటించాడు, తన పద్ధతిలో తానున్నాడు అంతే. కానీ ఎక్కడ కూడా ఆయన ఒక రకమైనటువంటి విపరీతమైన దూషణకు పాల్పడలేదు. అంటే ఆయనకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందంటే, అంటే ఆయన